అండ్ బాగున్నారా అందరూ? మళ్ళీ వచ్చేసానండి బాబా, అందరికీ ఉపయోగపడిన ఏంటది కొన్ని ఉపయోగకరమైన టిప్స్తో అయితే వచ్చేసానండి. ఇలాగా మనకి బోల్ దొరికేస్తున్నాయండి గాడ్జెట్లు. ఏంటి ఆన్లైన్లోని కుట్టుకోవడానికి కూడా ఇలాంటి మిషన్ వచ్చేసిందండి. చూసారా, అక్కడ చాలా పొద్దుగా ఉంటది అనమాట. సూతిస్తాడు ఇలాగా మనం కుట్లు ఇప్పారనుకోండి, ఇలాగా దుర్పేసుకుని అలాగా అంటే తప్పమని తెగిపోద్ది కుట్టు అంతానే. ఎంత గట్టి కుట్టైనా సరే దీంతో తప్పమని తెగిపోవాల్సిందే. అంతేనండి, శుభ్రంగా మనకు కావలసినప్పుడల్లా ఇలా ఇప్పేసుకోవచ్చు. ఎక్కువగాని టైలరింగ్ చేసే వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుందండి. ఇది అదో చూసారా, పదునుగా ఉంది, ఆ మధ్యలోని యూ షేప్ లో ఉంది చూసారా, అదే అనమాట. ఇంకా సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టం ఒక్కొక్కసారి. ఎందుకంటే అప్పుడు ఆ కన్నంలోకి ఇలాగా పెట్టేసుకుని దారాన్ని దానికి పెట్టేసుకుని దూర్పేసా అనుకోండి, ఆ బొక్కలోంచి దారం అయితే వచ్చేస్తుంది. మనకి కష్టం ఉండదు. మీరు 4-5 పేటల దారాలైనా సరే దాంట్లో దూర్పేసుకోవచ్చండి. మనకి 3 రకాలు ఇచ్చారండి. కొన్ని చిన్న సూదులు ఉంటాయి కదా, ఆ చిన్న సూదుల్లోకి పెద్ద సూదుల్లోకి ఇలాగా డిఫరెంట్ గానే ఉంటాయి కదండి సూదులు, వాటిలోకి వెళ్ళేలాగా ఇలాగా ముడిచ్చేసాడు అనమాట. ఇంకొక టిప్ వచ్చేసరికి, ఫ్రిడ్జ్లో మనం మూతలు పెట్టేస్తా ఉంటాం, మూతలు పడిపోతా ఉంటాయి. అలా కాకుండానే ఇలా ఉంటాయి చూసారా, ఇలాంటివి తెప్పించేసుకున్నారనుకో చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయండి. ఇచ్చాడు, అది గట్టిగా పెట్టాలన్నమాట. వాటికి నేను చూపిస్తాను చూసారా, నీళ్లు పెట్టేసాను గ్లాస్ నిండానే, చిన్నది పెట్టేసాను దాన్ని సరిపడాదే. ఇప్పుడు దాన్ని తలకిందులు పెట్టి చూసేద్దాం ఉండండి, నీళ్ళు పడతాయా లేదా అనేది టెస్టింగ్లు. చూసారా, ఒక చుక్క కూడా నీళ్లు పడలేదండి బాబా కింద. బాగుంది కదండి. ఏదన్నా జ్యూసులు మిగిలిపోయినా, పిండిలు మిగిలిపోయినా, ఏదన్నా పెట్టుకోవాలన్నా ఫ్రిడ్జ్లోకి సూపర్గా ఉపయోగపడిపోతుందండి. ఇది అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఇది సూదిది అన్నీ నచ్చేసినాయి అండి. మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి నేను ఇలాగా వీడియో తీసేస్తున్నాను. మీకు కూడా నచ్చితే కనుక కామెంట్ చేయండి. అలా ఎవరు లైక్లు కామెంట్లు చేయట్లేదు ఎందుకు అలాగా చెప్పండి. కష్టపడి చేస్తున్నాం కదా వీడియోలు. ఇప్పుడు చూసారా, నీళ్ళు ఉన్నాయి. ఇంకొకటి చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒక టిప్ అండి బాబా, ఆడోళ్ళకి సూది పినీసులు పెట్టేసుకుంటా ఉంటాము. అవి ఏమో ఖరీదైన చీరలు చిరిగిపోతా ఉంటే సూది పిన్నులు దూరిపోతా ఉంటాయి దాంట్లోకి. అలాంటి కష్టం అది లేకుండానే ఇలాగా పిన్నులు అయితే వచ్చేసినాయండి. ఇది పెట్టుకోవడం కూడా సో ఈజీ అండి బాబా. అది చూసారా, చున్నీకి పెట్టాను 4-5 పేటలు పెట్టి. బ్రహ్మదేవుడు వచ్చినా ఓడనివ్వదండి బాబా, అంత గట్టిగా ఉంటాయి. బయట పిన్నులు కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఇది మీరు దగ్గరగా చూడాలి, ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలాగా మనకి ఇలాగ సూది ఇచ్చాడు కదా, డిజైన్గా ఇచ్చేసాడండి. చెవులకు పెట్టుకునేవి అట్లాగా భలే ఉంది. ఈ పైన 2 పిన్నులు ఇచ్చాడండి. అది ఇలా నొక్కాలన్నమాట. దగ్గరగా అంతా నొక్కేసామనుకో అది వచ్చేస్తుంది పైకి. మళ్ళీ వదిలేసామనుకో పట్టేసుకుంటుంది జీడి బంకలాగా. అంతే, సో సింపుల్, సో ఈజీ. ఆ పై పిన్నులు నొక్కాలి. ఇలాగ నొక్కేసి మళ్ళీ చూపించేస్తున్నాను చూసేయండి. నొక్కితేనే కానీ రాదండి, తిప్పితే రాదు మీకు. అది నొక్కాలన్నమాట. ఈ మనం పైటి పెట్టేసుకోవచ్చు, చీర కుచ్చులు పెట్టేసుకోవచ్చు, జాకెట్లు జారకుండా పెట్టేసుకోవచ్చు. ఇలా మీకు ఎక్కడెక్కడ సేఫ్టీ పిన్లకు కావాల్సి వచ్చినాయో ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోని గుచ్చుకుంటాయని బాధ కూడా ఉండదండి. బాగుంది కదండి.